హలో అండి, వాళ్ళ వీడియోలో మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తాను. ఇలా నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మష్రూమ్స్ని ప్యాకెట్స్లో తెచ్చుకుంటాం కదా, అప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, దాన్ని తీసేయాలి. తీయకుండా కూడా చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ పైన డస్ట్ కానీ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇది తీసేస్తే బాగుంటుంది. ఉడికిన తర్వాత కూడా ఆ లేయర్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది, అది బాగుండదు. తీసేస్తే బెస్ట్, ఈజీగానే వచ్చేస్తుంది. ఒక చాక్తో కూడా తీసేసుకోవచ్చు. ఇలా తీసిన మష్రూమ్స్ అన్నిటినీ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్ సైజుని బట్టి వీటిని కటింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం పెద్దవిగా ఉంటే ఒక 4 పీసెస్, కొంచెం చిన్నవిగా ఉంటే 3 పీసెస్, ఇంకా చిన్నవిగా ఉంటే 2 పీసెస్ కట్ చేసుకోవాలి. మరీ పెద్దవిగా ఉన్నాయి కదా, చిన్నవి చేసేద్దామంటే మాత్రం చాలా చిన్నవి అయిపోతాయి. ఉడికిన తర్వాత ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి, అందులోనూ చిన్నవిగా అయిపోతాయి. కాబట్టి దాన్ని బట్టి కట్ చేసి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బౌల్లో వేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మసాలాను రెడీ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయల్ని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అల్లం, టమోటాలు, ఒక 4-5 జీడిపప్పుల్ని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మరీ మసాలా ఫ్లేవర్ ఏం రాదు. ఈ జీడిపప్పులు వేయడం వలన టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని పెట్టుకోవాలి. పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని ఫస్ట్ ఈ మష్రూమ్స్ని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి మష్రూమ్స్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఊరికే అలా ఫ్లేమ్ మీద పెడితే చాలు. మరీ ఎక్కువ కుక్ చేసేయకూడదు, ఇది తొందరగా కుక్ అయిపోతాయి కూడా. ఇందులో వాటర్ కూడా చాలానే రిలీజ్ అవుతుంది చూడండి. తర్వాత ఈ వాటర్తో పాటు దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ని అయితే వేసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ముందుగా కట్ చేసిన ఉల్లిపాయని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇవంతా మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మూత పెట్టి ఇంకాసేపు కుక్ చేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. మనం వేసిన ఆయిల్ పైకి రిలీజ్ అయితే ఏ వంట అయినా కూడా బాగా కుక్ అయినట్టు అర్థము. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం తగినంత వేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో చూసి అడ్జస్ట్ చేసి వేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసిన ఈ మష్రూమ్స్ని వాటర్తో సహా ఇందులో వేసేయాలి. వేసేసి కొంచెం కలుపుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మష్రూమ్స్ని ఒక 15 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది, అది కూడా లో ఫ్లేమ్లో. చూడండి, మూత తెరిచి చూసిన తర్వాత మష్రూమ్స్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఎంత చిన్నవి అయిపోయాయి చూడండి, ఆయిల్ అంతా బాగా వచ్చేసింది కదా. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే రెడీ.